రెడీ రెడీనా ఎన్ని ఎక్కడ అక్కడ చూసేది ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన సహోదర సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడను గ్రహించిన సమయంలో మనమందరము దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి కూడుకుని ఉన్నాము. ఈ ఆరాధనలో వాక్య పరీక్ష అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము. దీనివల్ల మనమందరము హెచ్చరిక, క్షేమాభివృద్ధి, ఆదరణ కలగాలని మనం ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగించుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏమిటంటే, క్రైస్తవులు ఇతరుల కన్నా గొప్పవారు. క్రైస్తవులు ఇతరుల కన్నా గొప్పవారు. ఎవరు దీన్ని నమ్ముతున్నారు? క్రైస్తవులు ఇతరుల కన్నా ఎక్కువైన వారు. గొప్పవారు అనడం కన్నా క్రైస్తవులు ఇతరుల కన్నా ఎక్కువైన వారు. దీన్ని మనం అంగీకరిస్తున్నామా? అంగీకరించాలి. ప్రభు యొక్క మాటలు అది. క్రైస్తవులు ఇతరులకైనా ఎక్కువైన వారు కాబట్టి మనం ఎలాగూ జీవించవలేనో ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు తెలియజేసినటువంటి వర్తమానం అది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద ఉన్నప్పుడు అనేక సందర్భాలలో ఆయన అనుసరించేటువంటి ఆయన శిష్యులు, ఆయన అనుసరించాలనుకునేటువంటి వారు ఎలా ఉండవలేనో ముందుగానే తెలియజేశారు ఆయన. అలాంటి ఒక తరుణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనంలో ఈ విధంగా దేవుని యొక్క మాటల్లో తెలియజేయబడుతుంది. ఏం తెలియజేయబడుతుందో దయచేసి అందరూ బైబిల్ తీసుకుని నాతో కలిసి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనం. మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? అన్యజనులు అలాగూ చేస్తున్నారు కదా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారు? మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? ఏం తెలియజేస్తున్నాడు ఆయన? మీకు వందనాలు చేసినటువంటి వారికి వందనాలు చేయడం వలన ఏం చేయడం లేదు? ఎక్కువ చేయడం లేదు. అయితే మీరు నా శిష్యులైతే దానికన్నా ఎక్కువ చేయాలి. ఆయన తెలియజేసేది గమనించండి. మరలా ఆయన మీ సహోదరులు మాత్రం వందనం చేసిన మీరు ఎక్కువ చేస్తున్నదేమి? దేన్ని కోరుకుంటున్నాడు ఆయన? మీరు ఎక్కువ చేయాలి. ఎవరికన్నా ఎక్కువ చేయాలి? సర్వసాధారణమైనటువంటి ప్రజల కంటే, సర్వసాధారణమైనటువంటి అనుజనుల కన్నా, ఆనాటి ఇశ్రాయేలు ప్రజల కన్నా మీరు నా శిష్యులైతే మీ దగ్గర నుంచి నేనేం కోరుకుంటున్నాను? ఎక్కువ కోరుకుంటున్నాను. కారణం ఏమిటి? మీరు వారికన్నా ఎక్కువ అయినవారు కాబట్టి. ప్రతి క్రైస్తవుడి యొక్క భూమి మీద ఆలోచన చేయడము, తన గురించి చాలా హీనంగా ఆలోచన చేయడము పొరపాటు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్థితిలో ఆయన మనల్ని ఉంచలేదు. ఆయన ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చి మన హీన స్థితిని తీసుకెళ్ళడానికి రాలేదు. ఆయన మనల్ని ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయాలనుకున్నాడు? ఆయన మీరు ఇతరుల కన్నా ఎక్కువైన వారు కాబట్టి మీరు ఒకసారి మిమ్మల్ని చూసుకోండి. ఇతరుల కన్నా మనం ఎలాంటి వారము? ఎక్కువైన వారం. ఎలాగని ప్రభు చెప్తున్నాడు. ఇతరులకు మీరు ఏం చేస్తున్నారు? ఆనాడు ఏం జరిగేది? సహోదరులకు మాత్రం వందనం చేసినట్లు మీరు ఎక్కువ చేస్తున్నదేమి? నేను వందనాలు చేస్తాను, మీరు వందనాలు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ చేసేది ఏముంది? అయితే ప్రభు చెప్తున్నాడు, మీరు నా శిష్యులైతే మీరు ఎక్కువ చేయాలి. మీరు నా శిష్యులైనట్లయితే ఎక్కువ చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తెలియజేసినటువంటి వర్తమానం, రాజ్యం యొక్క సువార్త,
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభించబడుతుంది. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధించారు. ఇశ్రాయేలీయులకు ఎలాగైతే దేవుడు 10 ఆజ్ఞలను కొండ మీద నుంచి ఇచ్చాడో నిర్గమకాండ 20వ అధ్యాయంలో, నిర్గమకాండ 20వ అధ్యాయంలో దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలీయులకి 10 ఆజ్ఞలు కొండ మీద నుంచి ఇవ్వడం జరిగిందో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన కొండని ఎన్నుకొని దాని మీద కూర్చొని ప్రసంగం చేస్తున్నారు. అక్కడ పాత నిబంధన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు కొండను ఎన్నుకున్నాడు తన యొక్క పుల్పిట్గా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అదేవిధంగా తన యొక్క పుల్పిట్గా ఏం చేశాడు? ఆయన 5వ అధ్యాయం 1వ వచనం గమనించి, ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా, ఆనాడు పాత నిబంధన వారికి ఇవ్వడానికి దేవుడు కొండను ఎన్నుకుంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధన ఇవ్వడానికి దేన్ని ఎన్నుకున్నాడు? ఆయన కొండ మీద ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు నన్ను అనుసరించాలంటే, నా శిష్యులుగా ఉండాలనుకుంటే మీరేం చేయాలి? మీరు ఇతరులు చేసేదే మీరు చేయకూడదు. ఇతరులు చేసేదాన్ని మీరు చేయడం వల్ల నా శిష్యులు కానేరు. ఎందుకంటే ఇతరులు చేసేది చేస్తున్నారు. నేను వందనాలు చెప్తే మీరు వందనాలు పెడుతున్నారు. నేను 10 రూపాయలు వేస్తే రేపు నాకు 10 రూపాయలు ఒప్పిస్తారు. దీంట్లో పెద్దదేమి లేదు. అయితే ఆయన చెప్తున్నాడు, మీరు నా శిష్యులు అయినట్టు అని చెప్తున్నాడు. మీరు ఎక్కువ చేస్తున్నదేమి? మీరు ఎక్కువ చేస్తున్నదేమిటి? మనమందరం క్రైస్తవులం. మన యొక్క విశ్వాసాన్ని అనేక సార్లు మనం గొప్పగా చెప్తాం. ఏమనేసి? మేము క్రైస్తవులం, మేము విశ్వాసం మందు బలపరచబడి ఉన్నాం. ఇంకొక రకంగా మేము క్రీస్తు యొక్క సంఘం, మీ క్రీస్తు యొక్క సంఘం మాది. ఒకే విశ్వాసం వల్ల మేము ఒకే విశ్వాసం కలిగి ఉన్నాం, ఒకే బాప్తిసం కలిగి ఉన్నాం. కాబట్టి మేము అందరికన్నా ఎలాంటి వారమే? గొప్పవారము. అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు గొప్పవాడు కరెక్టే, నువ్వు ఇంకా అనేకమని ఎక్కువ చేయాలి. నువ్వు ఎక్కువైన వాడు కాబట్టి నీ దగ్గర నుంచి ఏమి ఎదురు చూడబడుతుంది? ఎక్కువగా ఎదురు చూడబడుతుంది. నీ దగ్గర ఎక్కువ ఎదురు చూడబడుతుంది. కానీ అనేక సందర్భాలలో మనం ఒప్పుకున్నటువంటి విశ్వాసానికి మనం కట్టుబడి ఉన్నట్లయితే మనం నిజమైన క్రైస్తవులు ఉండడానికి అవకాశం ఉంది. అయితే మనం ఎన్నుకున్నటువంటి విశ్వాసాన్ని, ఒప్పుకున్నటువంటి విశ్వాసాన్ని కట్టుబడి లేదనుకో, నేను క్రైస్తవుని, నేను ఇతరుల కన్నా ఎక్కువైన వాడిని అని చెప్పి ఎక్కువ కార్యక్రమాలు నీ దగ్గర ఇవ్వనట్లయితే నువ్వు క్రైస్తవులు ఉండడానికి అవకాశం లేదు. నేను క్రైస్తవుని, నా దగ్గర ఎక్కువ కోరబడుతుంది అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీ సహోదరులకి ఇతరులకు మీరు వందనం, మీ సహోదరులకు మాత్రమే వందనం చేసినలా మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కువ చేయడం లేదు. అయితే మీ దగ్గర నేను ఏం చేస్తున్నాను? ఎదురు చూస్తున్నాను. ఎక్కువ నేను ఎదురు చూస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాఠాన్ని 3 భాగాలు విభజిస్తాం. ఈ వచనాన్ని మనము 3 భాగాలకు విభజిస్తాం. ఒకటి, ఏ విధానంలో క్రైస్తవులు ఎక్కువైన వారు, ఏ కోణంలో మనము ఎక్కువైన వారం. రెండోది, మనం ఎక్కువైన వారైనట్లయితే మనము ఎలాగో ఎక్కువైన వాటిని చేయాలి. మనం ఎక్కువైన వారమే, ఎవరు దాంట్లో లేఖనాలు మన తేటగా తెలియజేసేది. మీ సహోదరులకు వందనం చేసినట్లయితే ఏం ప్రయోజనము? మీరేం చేయాలి? మీరు దానికన్నా గొప్పగా కార్యక్రమం చేయాలి, ఎందుకంటే మీరు ఎక్కువైనటువంటి వారు. కాబట్టి మనం ఒప్పుకున్నటువంటి విశ్వాసం ఏమిటి? నేను క్రైస్తవుడిని అని ఎక్కడైనా మనం దృఢంగా చెప్తామా? చెప్తాం. నేను క్రైస్తవుడిని, దాని అర్థం ఏమిటి? నేను క్రీస్తుని అనుసరించేవాడిని, పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుని అన్నట్లు దాని అర్థం ఏమిటి? నీ యొక్క పరిశుద్ధత ఎక్కడో చూపమంటుంది అది. నేను క్రైస్తవుడు అంటే నేను క్రీస్తు వారి వల్ల ఎలాగ జీవిస్తున్నానో అది అడుగుతుంది. అయితే ఈ యొక్క పాఠాన్ని మనం ఏం చేస్తాం? మొదటగా మనం గ్రౌండ్ లెవెల్ని చూసుకుందాం. అంటే నేను క్రైస్తవుడిని, నేను ఇతరుల కన్నా ఎలాగో ఎక్కువైన వాడిని తెలుసుకున్న తర్వాత, నిజంగా నేను ఎక్కువైన వాడిని తెలుసుకుంటే తర్వాత ఏం చేద్దాం? మనము రెండో భాగానికి ఎలాగో మనం ఇతరులకు ఎక్కువ చేయవలేనో ఆలోచించేద్దాం. మనం మొదటగా ఏం చేయాలి? ఎలాగో మనం ఎక్కువైన వారం, మనము ఎలాగనే ఎక్కువైన వాడిని, మనకందరికి ఆశ్చర్యంగా ఉంటుంది నేను ఎలాగ ఎక్కువైన వాడిని. సో మొదటి భాగంలో మనం ఏం చూడబోతున్నామంటే ఎలాగో మనము ఎక్కువైనటువంటి వారము, క్రైస్తవులు అనేటువంటి మనము
ఎలాగూ మనం ఎక్కువైన వారము ఎందుకు మన దగ్గర ఎక్కువగా ఎదురు చూడబడుతుంది, ఎక్కువ మన దగ్గర ఎదురు చూడబడుతుంది గమనించాను. నేను విశ్వాసం అందు నేను నా యొక్క విశ్వాసాన్ని చెప్తున్నాను. నేను క్రైస్తవుని, నేను నిజమైన క్రైస్తవుని, నేను క్రీస్తు ప్రభువులో బాప్తిసం పొందినాను, క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నాను, అపోస్తుల బోధన వింటున్నాను, అపోస్తుల బోధ బోధించబడుతుంది, అపోస్తుల బోధ ప్రకారం నేను జీవిస్తున్నాను అని నువ్వు చెప్పుకున్నట్లయితే, ఆ బోధ ప్రకారం నువ్వు జీవించకపోయినట్లయితే నువ్వు ఎక్కువ చేసేదేం లేదు. నేను క్రీస్తు ప్రభువు యొక్క మాటలు వింటున్నా మంచిదే, వినేటంటే నేను క్రీస్తు ప్రభువు వల్ల జీవించకపోయినట్లయితే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? ఎలాంటి ప్రయోజనం లేదు. మనం ఎక్కువైన వారం కాదు. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, సహోదరులకే మీరు వందనాలు చెప్పినట్లయితే ఏం ప్రయోజనము, మీరు ఎక్కువగా ఇంకా చేయడం లేదని చెప్తున్నాడు. మొదటి గ్రౌండ్గా అంటే మొదటి భాగంగా మనం ఎలా ఎక్కువైనటువంటి వారము, ఎందుకు మన దగ్గర ఎక్కువ ఎదురు చూడబడుతుంది, ఎవరు ఎదురు చూస్తున్నారు? క్రైస్తులు అన్నట్లయితే ఎవరు మన దగ్గర ఎక్కువ ఎదురు చూస్తున్నారు? ఎవరు ఎదురు చూస్తున్నారు? లోకం ఎదురు చూస్తుంది మనం ఎక్కువ చేయాలని. మీరు క్రైస్తువులైనా ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నట్లయితే ఆ విధంగా మాట్లాడకూడదని దాని అర్థం. మన దగ్గర లోకం ఎక్కువ ఎదురు చూస్తుంది, అలాగనే సంఘం కూడా మన దగ్గర ఎక్కువ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే మన దగ్గర ఎక్కువగా ఎదురు చూడటం అనేది జరుగుతుంది. కాబట్టి నేను క్రైస్తుడైనట్లయితే నా దగ్గర ఏం జరుగుతుంది? ఎక్కువగా కోరబడుతుంది. ఎందుకు నేను ఎక్కువ చేయాలి? ఒకసారి మీరు ఆలోచించే, నేను ఎందుకు ఎక్కువ చేయాలి? ఒకటి, నేను ఎందుకు ఎక్కువ చేయాలంటే, నేను క్రైస్తుడనేసి ఏం చేస్తున్నాను, నేను ఎక్కువగా ప్రొఫెస్ చేస్తున్నాను కాబట్టి నేనేం చేస్తున్నాను? ప్రకటిస్తున్నాను. నేను ఎవరని చెప్తున్నాను? నేను క్రైస్తవుణ్ణి, నేను ఎక్కువైన వాడిని. ఎలాగ ఎక్కువైన వాడిని? నేను క్రైస్తవుణ్ణి, నా యొక్క విశ్వాసం అనేది ఇతరుల కన్నా గొప్పది అని నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి నీ దగ్గర ఎక్కువగా ఎదురు చూడబడుతుంది. ఏం ఒప్పుకుంటున్నావు మనం? ఏం ఒప్పుకుంటున్నావు? నేను నూతన జీవాన్ని పొంది ఉన్నా ఒప్పుకుంటున్నాం మనం. అయ్యా మీరు క్రైస్తులు అంటే ఏమిటి? నూతన జీవాన్ని పొందిన వారం, నూతనమైన జీవాన్ని పొందిన వారం, నూతన హృదయం కలిగిన వారం, నూతన మార్గాన్ని పొందిన వారం. అవునా? మనం ఆ విధంగా ఒప్పుకుంటున్నావు లేదా? ఒప్పుకునేటువంటి వారికి లేఖనాలు కాదు ఇది, ఒప్పుకునేటువంటి వారికే. మనం ఏం చేస్తున్నాం? నేను ఎక్కువ చెప్తున్నా, నేను గొప్పవాడిని, నీ ఇతరుల కన్నా గొప్పవాడిని. ఎలా గొప్పవాడివి? అయ్యా నేను నా యొక్క విశ్వాసం అనేది గొప్పది మరి అని చెప్తున్నాడు. నేను ఎక్కువ చెప్తున్నా నా గురించి. ఎక్కడైనా సరే మనల్ని వెళ్ళి అడిగినట్లయితే, అయ్యా మీరు క్రైస్తువులు? అవును, నేను క్రీస్తు యొక్క సంఘ సభ్యుడిని, నేను క్రైస్తవుని అని నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి నీ దగ్గర ఎక్కువగా కోరబడుతుంది. నువ్వేం చెప్పుకుంటున్నావు? అయ్యా నేను నూతన జీవం పొంది ఉన్నాను. ఏం జీవం పొంది ఉన్నాను? నేను నూతన జీవం. రెండోది, నేను పరిశుద్ధపరచబడి ఉన్నా. మూడోది మనం చెప్తున్నాం, అయ్యా నేను నూతన జీవం, పరిశుద్ధ హృదయం కూడా మార్పు చెందబడి ఉన్నది అన్నట్లయితే మన దగ్గర ఏం చేయబడాలి? ఇప్పుడు నువ్వు ఎక్కువగా నీ గురించి చెప్పుకుంటున్నావు కాబట్టి ఎక్కువ నీ దగ్గర అడగబడుతున్నది. నువ్వే చెప్పుకుంటున్నావు, ఎవరు చెప్పలా. నేను మిమ్మల్ని గురించి చెప్పలేదు, మీరు నన్ను గురించి చెప్పలేదు. నేనేం చేస్తున్నాను? నన్ను గురించి చెప్పుకుంటున్నా. ఏమనేసి? అయ్యా నేను క్రైస్తవుణ్ణి, నా విశ్వాసం గొప్పది, నేను నూతన జీవాన్ని పొంది ఉన్నాను, నాకు నూతన హృదయం అనుగ్రహించబడింది, మరియు నేను క్రీస్తు వారిని అనుసరిస్తున్నాను అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, మన నోటితో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కువ చేయాలి. నా నోటితో నేను చెప్తున్నా, నేను నూతన జీవాన్ని పొందినాను. ఏం చేయాలి ఇప్పుడు? నేను నూతన జీవాన్ని పొందినట్లయితే నువ్వు నూతన జీవం ప్రకారం నువ్వు నడుచుకోవాలి. నూతన జీవం అనేది ఏమిటి? ప్రాచీన జీవితం నుంచి నూతన జీవితానికి రావడం. నేను క్రైస్తవుని, నూతన జీవం పొంది ఉన్నానట్లయితే ఆ నూతన జీవితాన్ని ఏం చేయాలి? నేను జీవించాలి. నువ్వు ఒప్పుకుంటున్నావు ఏమనేసి? అయ్యా నేను ఇతరుల కన్నా గొప్పవాడిని, విశ్వాసం కలిగినటువంటి వాడిని. నిన్ను నువ్వే కన్ఫెస్ చేసుకుంటున్నావు. యు ఆర్ ప్రొఫెసింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు? నేను ఇలాంటి వాడిని నువ్వు చెప్పుకుంటున్నావు నీ నోటి ద్వారా.
నీ నోటి ద్వారా నువ్వు చెప్పుకున్నందువలన నువ్వేం చేయాలి? చెప్పుకున్న దాని ప్రకారము నువ్వు నడుచుకోవాలి. మనము అనేక సందర్భాల్లో నూతన హృదయాన్ని పొందినాం అనేది మనం నమ్ముతాం. నూతన హృదయాన్ని పొందామని మనం నమ్ముతాం. నూతన జీవాన్ని పొంది ఉన్నామని కూడా నమ్ముతాం. కానీ అలాగూ జీవించకపోయినట్లయితే మన వల్ల దానికి ఏదైనా ప్రయోజనం ఉందా? ఏదైనా ప్రయోజనం ఉందా? నేను నూతన జీవాన్ని పొంది ఉన్నాను. క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారందరూ కూడా నూతన జీవము యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నారు. నేను ధరించుకొని ఉన్నట్లయితే అలాగూ జీవించకపోతే నేను చెప్పుకున్న దానికి నా జీవితానికి ఏ విధంగా ఉంది? అదే కాంట్రడిక్ట్ అన్నమాట, వ్యతిరేకంగా ఉంది. నేను నిజంగా యేసుక్రీస్తు వారు నూతన జీవం పొంది ఉన్నట్లయితే నా జీవితం ఎలాగ ఉండాలి? నూతనంగా ఉండాలి. నేను ఎందుకు నూతనంగా ఉండాలి? ఎందుకంటే నువ్వు చెప్తున్నావు కాబట్టి. నేను చెప్తున్నా ఏమైనా అయ్యా నేను నూతన జీవం పొందిన వాడిని. ఆయన అడుగుతున్నాను, నూతన జీవం పొందిన వాడు అన్నట్లయితే నీ దగ్గర నుంచి లోకము ఎక్కువగా ఎదురు చూస్తుంది, దేవుడు ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు, యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఎదురు చూస్తున్నది, మరియు సంఘం కూడా నీ దగ్గర నుంచి ఎక్కువగా ఎదురు చూస్తున్నది. ఎలా ఉండడానికి? నువ్వు నూతన జీవం పొందినావు, నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి అలాగూ జీవించడానికి. నువ్వు క్రైస్తువులని చెప్పుకుంటున్నావు, నీ దగ్గర నుంచి లోకం ఎక్కువగా ఎదురు చూస్తుంది. నీ దగ్గర నుంచి లోకం ఏం చేస్తుంది? ఎక్కువగా ఎదురు చూస్తుంది. నువ్వే ఒప్పుకుంటున్నావు. నువ్వే ఒప్పుకుంటావు కానీ ఎవరు కూడా చెప్పడం లేదు. లోకంలో ఉన్నవారు చెప్పరు దీన్ని. లోకంలో ఉన్నవారు ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. నేను క్రైస్తవుని, నేను గొప్పవాడిని ఎవరైనా లోకం చెప్తుందా? లోకం చెప్పదు. నేను ఒక పాపి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఎలా ఉన్నావంటే నేను పాపిని అంటాడు. అతడు పాపిని అంటాడు. నువ్వు దొంగ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావంటే నేను దొంగని అంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను ఏమనేసి, నేను క్రైస్తవుని ఒప్పుకుంటున్నాను కాబట్టి మన దగ్గర నుంచి ఎక్కువగా ఎదురు చూడబడుతుంది. నీ నోటి మాటలు నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నీ దగ్గర ఎక్కువగా ఎదురు చూడడం అనేది జరుగుతున్నది. మరి అనేక సందర్భాల్లో మనం చెప్తాం క్రైస్తవులు ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదు అనేసి. మేము మాట్లాడము, ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడడం. మేము మన విశ్వాసం అదేనా? చెడు మాటలకు మనం దూరంగా ఉండాలి. అవునా? చెడు మాటలకు మనం దూరంగా ఉండాలని మనం కన్ఫెస్ చేస్తున్నాం. క్రైస్తువులు మేము చెడ్డ మాట మాట్లాడడం, అన్యజనులతో మేము కలం, వారి క్రియలతో కలం, మరి వారు చేసేట పనుల్లో కలం అని ఎవరు ఒప్పుకునేది? ఎవరు చెప్పేది దాన్ని? అన్యజనులు చెప్పరు. ఎవరు చెప్తున్నారు? మనం చెప్తున్నాం. మనం చెప్తున్నాం కాబట్టి మన దగ్గర నుంచి ఎక్కువగా కోరబడుతున్నది. నువ్వు చెప్పలేదు అన్న సంగతి వేరే. నువ్వు చెప్పినట్లయితే నీ జీవితం నువ్వేం చెప్తున్నావో దాన్ని అనుసరించి ఏం చేయాలి? మనము నడుచుకోవాలి. ఒకవేళ ఆ విధంగా నడుచుకోకపోయినట్లయితే ఆ జీవితం అనేది అబద్ధమైనది, వేషధారంతో కూడుకున్నది. దానివలన దేవునికి, యేసుక్రీస్తు వారికి, సంఘానికి, లోకానికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. నేను క్రైస్తవుని ఒప్పుకున్నట్లయితే నేను క్రైస్తవుని నువ్వు ఒప్పుకున్నట్లు నోటితో ఒప్పుకుంటున్నావు. ఒప్పుకున్న దాని ప్రకారం ఏం చేయాలి? మనము జీవించాలి. ఎంతమంది మనం ఒప్పుకుంటున్నాం? ఆ విధంగా ఎంతమంది మనం ఒప్పుకుంటున్నాం గమనించాలి. ఎంతమంది? అందరూ ఒప్పుకుంటున్నామా? నేను క్రైస్తవులను ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు లేపాలి. అందరూ క్రైస్తవులేనా? అయితే మన దగ్గర నుంచి ఏం కోరబడుతుంది? నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి నీ దగ్గర నుంచి ఏం కోరబడుచున్నది? ఎక్కువగా కోరబడుచున్నది. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నూతన జీవాన్ని కోరుకుంటున్నాడు. నీలో నూతన జీవం కనబడాలి. ఇంతకు ముందుకు జీవించినటువంటి జీవితం వేరే. ఇప్పుడు క్రీస్తు వారు నువ్వు ఒప్పుకున్నట్టు ఒప్పుకోలను బట్టి అయ్యా నేను నూతనంగా జీవం పొందినటువంటి వాడిని ఒప్పుకున్నావు కాబట్టి ఏం చేయాలి? నేను నా జీవితమే నూతనంగా ఉండాలి, నా మాటలు నూతనంగా ఉండాలి, నాకు ఆలోచనలు నూతనంగా ఉండాలి, నేను చేసేటువంటి పనులు నూతనంగా ఉండాలి. నేను ఆ విధంగా లేనట్లు నేను ఒప్పుకున్నాను కాబట్టి ఆ విధంగానే ఉండాలి. నేను ఒప్పుకోలేదు. లోకంలో ఉన్నవారు ఒప్పుకుంటారా? అయ్యా నేను క్రైస్తవుని, మేము నూతన జీవం పొందామని ఏ లోకంలో ఉన్నవారిని ఒప్పుకుంటారా? నా పాపాలు క్షమించబడింది అని వారు చెప్పగలరా? మనం చెప్తున్నాం నా పాపాలు క్షమించబడింది, నేను ఇక మీద క్రైస్తవుని, క్రీస్తుని అనుసరించేవాడిని, నాకు దేవుడు వచ్చి నూతన జీవాన్ని ఇచ్చాడు, మరి నూతన హృదయాన్ని ఇచ్చాడు,
కాబట్టి నేను క్రైస్తవుడిని, నీకు అలాంటి విశ్వాసం లేదు కాబట్టి నువ్వు నాశన స్థితిలో ఉన్నావు అన్నప్పుడు లోకం ఏం చేస్తాడు? లోకంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? అవును నిజం అంటాడు. అది నువ్వేం ఒప్పుకుంటున్నావు? నువ్వేం ఒప్పుకుంటున్నావో ఆ ఒప్పుకోలుకు తగినట్టుగా నీ దగ్గర ఎక్కువ ఎదురు చూడబడుతుంది, ఎక్కువగా ఎదురు చూడబడుతుంది. ఆలోచన చేయండి. మనము వెళ్ళేటప్పుడు లోకంలో ఉన్నప్పుడు మన మాటల్ని లోకస్తులు ఆలోచన చేస్తూ ఉంటారు. మనం చేసే ప్రతి పనిని లోకస్తులు గుర్తిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక మాట మనం తప్పుగా మాట్లాడతామో, ఎప్పుడైతే ఒక మాటను, ఒక క్రియను చెడుగా చేస్తామో అతడు క్రైస్తవుడా అని మనల్ని ఏం చేస్తారు? వాళ్ళు నిందిస్తారు. ఎందుకు మనల్ని నిందిస్తున్నారు? ఎందుకంటే ఇంతకుముందు నువ్వు క్రైస్తవుడని నిన్ను నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు క్రైస్తవుడని నిన్ను నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకున్న దాని వలన నువ్వేం చేయాలి? నువ్వు నీ నోటితో నువ్వు ఒప్పుకున్న దానికి ప్రకారము నువ్వు జీవించాలి. ఎందుకంటే మనం ఎక్కువైన వారం, ఏ విధానంలో ఎక్కువైన వారమో నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి. 2, మనం ఎలాగూ మన దగ్గర నుంచి ఎందుకు ఎక్కువగా మన దగ్గర లోకం అనేది కోరబడుతుంది? ఎక్కువగా ఎందుకు కోరబడుతుంది? ఎందుకు కోరబడుతుందంటే లోకంలో ఉన్న వారి కన్నా క్రైస్తవులు ఎక్కువగా దేవుని దగ్గర నుంచి పొంది ఉన్నారు కాబట్టి మన దగ్గర ఎక్కువ అడగబడుతుంది. మనకన్నా మనము లోకంలో ఉన్న వారి కన్నా కూడా ఏం చేయబడి ఉన్నాము? ఎక్కువ పొంది ఉన్నాం. ఎవరి దగ్గర నుంచే? దేవుని దగ్గర నుంచి. అవునా కదా? ఏం పొంది ఉన్నావు? 1, అన్నిటికంటే ముఖ్యంగా పాప క్షమాపణ పొంది ఉన్నాం. లోకస్తులు పొంది ఉన్నారు దాన్ని. 2, మనందరికీ రక్షణను అనుగ్రహించున్నాడు. అవునా? విమోచన అనుగ్రహించబడింది. దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం. రాజ్యం అనే సంఘంలో ఉన్నాం, క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నాం. నాకున్నటువంటిది ఏమిటి? యేసుక్రీస్తు ఆత్మస్వరూపం ఆశీర్వాదములు అన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? నాకు అనుగ్రహించున్నాడు. అవునా? లోకంలో ఉన్నది అనుగ్రహించున్నాడు ఆయన? లేదు. నువ్వు ఇతరుల కన్నా దేవుని దగ్గర నుంచి ఎక్కువ పొంది ఉన్నావు కాబట్టి నీ దగ్గర ఎక్కువగా కోరబడుచున్నది. లోకంలో ఉన్నవారి కన్నా ఎక్కువ పొంది ఉన్నావు. నువ్వేం పొంది ఉన్నావు? పాప క్షమాపణ పొంది ఉన్నావు. అవునా కదా? పొంది ఉన్నామా? పొంది ఉన్నాం. లోకంలో ఉన్నవారు అందువల్ల నా దగ్గర ఎక్కువ కోరబడుతుంది. రక్షణను పొంది ఉన్నాం. మనము లోకంలో ఉన్నవారిని చూసి మనం మీరు రక్షణ పొంది ఉన్నారని చెప్పగలం మనం? అందులే చెప్పలేము. మనం వాళ్ళు రక్షణ పొందినట్లుగా మనం చూడలేము. వారు విమోచించబడ్డారా? లేదు. మనము విమోచించబడి ఉన్నాం. మరియు మనం అన్నిటికన్నా ఆత్మస్వతంత్రం ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు ప్రభువులో మనం ఏం చేయబడి ఉన్నాము? పొంది ఉన్నాం. క్రీస్తు ప్రభువులో ఉన్న ఆశీర్వాదములు అన్నిటిని మనము పొంది ఉన్నాం. అందువలన మన దగ్గర ఎక్కువగా కోరబడుచున్నది. మనం అనుకోవచ్చు, ఎందుకు నేను ఎక్కువ చేయాలని? దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కువ కలిగి ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ఎక్కువగా ఇతరుల కన్నా జీవించాలి. ఎలాగ జరుగుతుంది అది? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, సహోదరులు నువ్వు వందనాలు చేస్తే సరిపోదు, వాళ్ళకన్నా ఎక్కువగా నువ్వు చేయాలని యేసుక్రీస్తు వారు మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. మనం అడుగుతూ ఎందుకు నేను ఎక్కువగా చేయాలి ఇతరుల కన్నా అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు ఒప్పుకుంటున్నావు. ఏమనేసి? అయా నేను నా విశ్వాసం గొప్పదని నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి దాని ప్రకారం నువ్వేం చేయాలి? నువ్వు ఆ విశ్వాస ప్రకారం నువ్వు జీవించు. లేనట్లయితే రాశిదారికి మిగిలిపోతావు. 2, ఎందుకు నేను ఇతరుల కన్నా ఎక్కువ చేయాలి? ఎందుకంటే దేవుని దగ్గర నుంచి నువ్వు ఎక్కువగా పొంది ఉన్నావు కాబట్టి. ఎక్కువగా పొంది ఉన్నావు. ఆయన చెప్తున్నాడు, నా ప్రజలకు నా గొర్రెలకు ఏం చేస్తున్నాను? నేను నిత్య జీవాన్ని ఇచ్చున్నాను. ఎవరు చెప్పేది అది? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. 15వ అధ్యాయంలో కూడా ఆయన తెలియజేస్తే ఏమని తెలియజేస్తున్నాడు? నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇస్తున్నాను. 17వ అధ్యాయంలో అని చెప్తున్నాడు 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుని నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటే ఏమేమి ఉన్నది? నిత్య దాన్ని మనం పొంది ఉన్నామా? పరిశుద్ధతను పొంది ఉన్నామా? జ్ఞానాన్ని పొంది ఉన్నామా? విమోచన పొంది ఉన్నామా? నీతిని పొంది ఉన్నామా? అవును. 1 కొరింథీ 1:30 తెలియజేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మీకు జ్ఞానమును, విమోచనమును, మరి నీతియు, మరి ఏమై ఉన్నాడు ఆయన? పరిశుద్ధత ఆయను. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇదంతా పొంది ఉన్నాం. కొలస్సీ పత్రికలు తెలియజేస్తున్నాడు ఆయన,
యేసుక్రీస్తు వారిలో సర్వ సంపదలు ఏం చేయబడి ఉన్నాయి? ఆయనలో గుప్తమై ఉన్నాగా, సంఘంలో ఆయనలో గుప్తమై ఉన్నది వాటన్నిటిని ఎవరికి ఇస్తున్నాడు ఆయన? మనకిస్తున్నారు. ఆయనలో ఉన్న ఆశీర్వాదం ఏం చేయబడుతుంది? మనందరికి వస్తున్నది. ఎలాగూ అహరోను యొక్క తల మీద ఏ విధంగా అయితే ఆ యొక్క నూనెని పోసినప్పుడు, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి తైలమును పోసినప్పుడు ఎలాగైతే ఆయన తల మీద నుంచి తర్వాత గడ్డం మీదకి తర్వాత భుజముల మీదకి శరీరం అంతా వచ్చినదో, అలాగే యేసుక్రీస్తు వారిలో దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదములన్నిటినీ ఆయన మీద ఉంచాడు. ఆయన శిరస్సు అయినట్లయితే యేసుక్రీస్తు వారు శిరస్సు మీద ఉంచిన ఆశీర్వాదములన్నీ ఎలాగొస్తున్నాయి ఇప్పుడు? ఏ విధంగా అయితే అహరోను మీద పోయబడినటువంటి తైలం అనేది ఎలాగైతే తన యొక్క గడ్డం మీదను భుజముల మీదను శరీరం అంతా వస్తున్నదో, అలాగూ యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ ఎవరికి వస్తున్నాయి? ఆయన శరీరమైనటువంటి సంఘానికి వస్తున్నది. మనం అంత కలిగి ఉన్నాం. మనకున్నటువంటి మనం దరిద్రులు కాదు. మనం భూసంబంధంగా దరిద్రులుగా ఉండవచ్చు, భూసంబంధంగా ఒకవేళ దరిద్రులుగా ఉండవచ్చు. కానీ దేవుడు అలా కూడా ఉంచలేదు మనల్ని. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఏ విధంగా ఉంచున్నాడు? ఐశ్వర్యవంతులు చేశాడు. మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి యేసుక్రీస్తు ఏం చేయాడు? ఆయన దరిద్రుడయ్యాడు. నువ్వు ఎంత కలిగి ఉంది? నీకెంత ఉంది? ఇప్పుడు నీకెంతో ఉంది. ఇదంతా కూడా ఎవరి మూలంగా పొంది ఉన్నావు? దేవుని మూలంగా పొంది ఉన్నావు. అందువల్ల నువ్వు ఇతరుల కన్నా ఎక్కువ నువ్వు పొంది ఉన్నావు కాబట్టి ఇతరుల కన్నా ఎక్కువ నువ్వు చేయాలి. నేను ఇతరుల కన్నా ఎక్కువ పొందాను కాబట్టి సంతోషించను కాదని చెప్పింది. పొందా మంచిదే. నువ్వు ఇతరుల కన్నా ఎక్కువైనటువంటి వాడివే, ఎలాంటి సమస్య లేదు. నువ్వు ఇతరుల కన్నా ఎక్కువైన వాడివి. ఎందుకంటే నువ్వు ఇతరుల కన్నా ఎక్కువ పొంది ఉన్నావు. మనం పొంది ఉన్నాము లేదండి? అందువల్ల మనం ఎక్కువైన వారం కదా. అయితే ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎక్కువైన వాడు కాబట్టి నేనేం చేయాలి? నువ్వు ఎక్కువ నీ దగ్గర ఎదురు చూడబడుతుంది. ఎక్కువ నా దగ్గర ఎదురు చూడబడుతుంది. ఒకటి, ఎందుకు నేను ఎక్కువ చేయాలి? నేను ఎందుకు ఎక్కువ చేయాలి? మొదటి పాయింట్లో నేను ఎక్కువ అని నా నోటి ద్వారా నేను చెప్పుకుంటున్నాను కాబట్టి. నా నోటి ద్వారా నేను ఒప్పుకుంటున్నా. నేను క్రైస్తవుడిని నేను ఒప్పుకుంటున్నా. నేను పరిశుద్ధుని నేను ఒప్పుకుంటున్నా. నేను పరిశుద్ధుని ఒప్పుకుంటున్నాను. దేవుని కుమారుని ఒప్పుకుంటున్నాను. మరి నేనేమని ఒప్పుకుంటున్నాను? నూతన జీవాన్ని పొంది ఉన్నాను ఒప్పుకుంటున్నా. నూతన హృదయాన్ని పొంది ఉన్నాను ఒప్పుకుంటున్నా. నేను ఇవన్నీ కూడా నా యొక్క జీవితం పాతమంతా గతించింది, ఇదిగో కొత్తమైంది కాబట్టి నా జీవితం అంతా కొత్తదని నేను ఒప్పుకుంటున్నాను. నా నోట్లో నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి ఇతరుల కన్నా ఏం చేయాలి? నేను ఎక్కువగా చేయాలి. రెండోది, ఇతరుల కన్నా నేను ఎందుకు ఎక్కువ చేయాలంటే ఇతరుల కన్నా నువ్వు ఎక్కువగా పొందావు కాబట్టి. ఇతరుల కన్నా ఎక్కువ మనం పొంది ఉన్నాం. మనం వాటిని ఆలోచన చేయం. మనం ఎంత పొంది ఉన్నామో. ఎంత పొంది ఉన్నాం? మనం ఎవరు పొందలేంతగా మనం పొంది ఉన్నాం. ఏ క్రైస్తవుడు పొందినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదములు అనేది లోకంలో మరి ఎవరు కూడా పొందలేదు. ఎప్పుడైనా మనం ఆలోచన చేసాము దాన్ని ఆలోచన చేయం. ఎందుకు ఆలోచన చేయం? ఎందుకంటే మనం దేవుని వల్ల ఆశీర్వాదాలు పొందడం అంటే భూసంబంధమైన ఆశీర్వాదాలు పొందడం అనుకుంటున్నాం. అది కాదు. అది దేవుని వల్ల మనం పొందినటువంటి ఆశీర్వాదములు అనేవి నిత్యమైనటువంటివి, నిత్యమైన ఆశీర్వాదాలు. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అనేది అనిత్యమైనది. అనిత్యమైనటువంటి ఆశీర్వాదములు ఇచ్చి దేవుడు తన పిల్లల్ని గొప్పగా చేయడం లేదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు ఆయన పిల్లలకి ఇచ్చి నువ్వు ఇతరుల కన్నా ఎక్కువ పొందినావు కాబట్టి నీ దగ్గర ఎక్కువ ఎదురు చూడబడుతుంది. ఎంతమంది దీన్ని అంగీకరిస్తున్నాం? మనం ఎంతమంది మనం అంగీకరిస్తున్నాం గమనించా? ఎంతమంది దీన్ని అంగీకరిస్తున్నాం? నేను క్రైస్తవుణ్ణి అని నేను ఒప్పుకోవడం వలన దాని ప్రకారం చేయాలని ఒప్పుకుంటున్నామా? ఇతరుల కన్నా ఎక్కువ చేయాలి కదా. రెండోది, నేను ఇతరుల కన్నా ఎక్కువ పొందానా లేదా? పొందాను. ఎంతమంది పొందలేదని చెప్పగలం మనం? క్రీస్తు లేనిటువంటి వారిని గురించి మాట్లాడటం లేదు. మనం క్రీస్తులో ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాం. క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వారు ఇతరుల కన్నా ఎక్కువ పొంది ఉన్నారు దేవుని దగ్గర నుంచి. అందువలన దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాడు. మనం అనేక సందర్భాల్లో ఇతరుల కన్నా మనము దేవుని దగ్గర నుంచి ఎక్కువ పొంది ఉన్నాము, వాస్తవమే. మనం ఎక్కువ చేయాలనేది కూడా దేవుని యొక్క ఆజ్ఞ, అది వాస్తవమే. కానీ మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నామంటే
ఇతరులకు మనము ఎక్కువ చేయడానికి బదులు ఇతరులు చేసేటువంటి దాని కనీసమైన వాటిని కూడా మనం చేయడం లేదు. కనీసమైన వాటిని కూడా చేయడం లేదు. ఆయన చెప్పాడు, సహోదరులకు వందనం చేసినట్లయితే ఆయన కూడా తిరిగి చేస్తే దానిలో ఏం గొప్పతనం ఉంది, అది కూడా మనం చేయడం లేదు. కొన్ని సందర్భాల్లో వందనాలు సహోదరుడు అంటే మొహం తిప్పుకొని వెళ్తాం. ఆయన చెప్తున్నాడు, అది కాదు వాస్తవం, మీరు ఎక్కువగా చేయాలి. లోకంలో ఉన్న వారిని మీరు చూసి వందనాలు అన్నట్లయితే అతను మనకు తెలియకపోయిన వాడైనా సరే నమస్కారం అంటాడు అతను. కారణం ఏమిటి? సర్వసాధారణంగా లోకం యొక్క స్వభావం అది. కానీ క్రైస్తవులు దానికంటే ఎక్కువగా ఉండాలి. కారణం ఏమిటంటే నువ్వు ఇతరుల కన్నా ఎక్కువ అని నువ్వు ఒప్పుకొంచున్నావు కాబట్టి నువ్వు ఇతరుల కన్నా ఎక్కువ చేయాలి. రెండోది, నువ్వు ఇతరుల కన్నా దేవుని దగ్గర నుంచి ఎక్కువ పొంది ఉన్నావు కాబట్టి ఇతరుల కన్నా నువ్వు ఎక్కువగా నీ దగ్గర ఎదురు చూడబడుతుంది. మనము ఏం పొంది ఉన్నామో ఒకసారి కానీ మీరు లిస్ట్ వేసుకున్నట్లయితే ఎంతో ఉంది. దేవుని యొక్క మనము ఒకసారి మీరు ఆలోచించే దేవుని యొక్క వాగ్దానాలు మనం పొంది ఉన్నాం. అది ఎలాంటి వాగ్దానాలు అవి? అమూల్యమైన వాగ్దానాలు. 2 పేతురు 1వ అధ్యాయం తెలియజేయబడుతుందా? అమూల్యమైనటువంటి వాగ్దానాలను మీరు పొంది ఉన్నారు. ఇంత వాగ్దానాలు ఎవరికి ఇచ్చినాడు దేవుడు? క్రైస్తవులకు ఇచ్చున్నాడు. దైవ స్వభావంలో పాలు పొందడము అందరికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్య కాదు, లేక అవకాశం కాదు. అది దైవ స్వభావంలో ఎవరు పాలు పొందగలరు? ఎవరి క్రైస్తవులకు మాత్రమే దైవ స్వభావంలో పాలు పొందేటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించున్నాడు. అందరికి అనుగ్రహించాల. ఇవన్నీ మనం దేవుని దగ్గర నుంచి పొందినటువంటి అత్యంత విలువైనటువంటి ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదములు మనం ఎక్కువగా పొంది ఉన్నాం కాబట్టి ఇతరుల కన్నా ఎక్కువగా మనం చేయాలని మన దగ్గర కూడబడ్డం అనేది జరుగుతున్నది. మూడోది, ఎందుకు మనం ఇతరుల కన్నా ఎక్కువ చేయాలన్నట్లయితే ఇతరుల కన్నా మనం ఎక్కువ చేయడానికి అధికమైనటువంటి కారణము ఇతరుల కన్నా నువ్వు ఎక్కువగా ఎదురు చూస్తున్నావు కాబట్టి ఇతరుల కన్నా నువ్వు ఎక్కువగా చేయాలి. ఇతరుల కన్నా మనం ఏం చేస్తున్నాము? ఎక్కువగా ఎదురు చూస్తున్నాం. అవునా? లోకంలో ఉన్నటువంటి వారి కన్నా మనం ఎక్కువ ఎదురు చూస్తున్నాం కదా. ఏమి ఎదురు చూస్తున్నాం? పరలోకాన్ని ఎదురు చూస్తున్నాం. మృతుల పునరుత్థానాన్ని ఎదురు చూస్తున్నాం. నీతి కలిగిన తీర్పు కొరకు ఎదురు చూస్తున్నాం. పరలోకంలో దేవునితో ఉండాలని ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు భర్తకు ఉండాలని ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధులతో కలిసి పరలోకములో నిత్యం ఉండాలని చూస్తున్నాం. నిత్య యుగయుగములు మనము పరలోకము నివసించాలని మనం కోరుకుంటున్నాం. ఇతరులు కోరుకోవడం లేదు. ఆ విధంగా ఇతరులు కోరుకుంటున్నారా? లేదు. వాళ్ళు ఏదో కోరుకుంటారా, నేను కూడా నిత్యం వెళ్ళిపోవాలనేసి. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఎక్కడికి వెళ్ళాలనో, ఏ విధంగా వెళ్ళవలేనో, ఎవరితో కూడా ఉండవలేనో, ఎంతకాలం ఉండవలేనని మనం అన్నింటిని ఏం చేస్తున్నాము? ఎక్కువగా ఎదురు చూస్తున్నాం. ఎక్కువగా ఎదురు చూస్తున్నా నేను లోకంలో ఉన్న వారందరికన్నా. ఏ విధంగా లోకంలో ఉన్నవారు ఏమి ఎదురు చూస్తారు? పరలోకాన్ని ఎదురు చూస్తారంటే వారు పరలోకం అనేది మోక్షాన్ని ఎదురు చూస్తారు. వాళ్ళు వాస్తవమే. మనం పరలోకాన్ని ఎదురు చూస్తున్నాం. వాళ్ళైతే తెలియనటువంటి దాన్ని ఎదురు చూస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? తెలిసిన దాన్ని ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు కొరకు మనం ఎదురు చూస్తున్నామా? లోకంలో ఉన్నవారు ఎవరైనా ఎదురు చూస్తున్నారా? లేదు. నువ్వు ఎక్కువగా ఎదురు చూస్తున్నావు. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు. నేను యేసుక్రీస్తు రావాలి, మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. రెండోది, మన మరణం కొరకు కూడా ఎదురు చూస్తున్నాం. లోకంలో ఉన్నవారు ఎదురు చూడగలరా? ఎందుకు మనం ఎవరైనా ఎదురు చూస్తున్నాం? మన ప్రభువునందు మృతి కూడా ఆశీర్వాదకరమైనది. మనకి ప్రభువునందు మృతి చెందిన వారు ఎలాంటి వారు? ధన్యులు. ప్రభువునందు కూడా మనం ఏం చేస్తున్నాం? మనం చనిపోవాలని, చనిపోతే అది నాకు ఆశీర్వాదకరమని అలాంటి మరణాన్ని కూడా మనం ఎదురు చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చేస్తున్నాము? ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకి జీవ పునరుత్థానం కలగవలేనని మనము ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకి కిరీటము, నిత్యమైనటువంటి కిరీటం మనకు కావాలని మనం ఏం చేస్తున్నాం? మనం ఎదురు చూస్తున్నాం. నిత్య జీవం కావాలని మనము ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు భర్త కూడా పరలోకంలో ఉండాలని ఎదురు చూస్తున్నాం. ఇంకా మనం ఏం ఎదురు చూస్తున్నామంటే, నేను పరలోకం వెళ్ళిపోవాలి, నా కుటుంబం వెళ్ళిపోవాలి, నా స్థానిక సంఘం వెళ్ళిపోవాలి,
పరిశుద్ధులందరూ మాత్రమే పరలోకం వెళ్ళాలని మనం ఏం చేస్తున్నాం? మనం ఎదురు చూస్తున్నాం. లోకంలో ఉన్నవారు ఆ విధంగా ఎదురు చూస్తున్నారా? ఎదురు చూడడం లేదు. అలాగే అని చెప్తున్నాడు, నువ్వు ఎక్కువ ఎదురు చూస్తున్నావు కాబట్టి నీ దగ్గర ఎక్కువ కోరబడుతున్నది. నా దగ్గర నేను ఎక్కువగా ఎదురు చూస్తున్నా. రెండోది, నేను ఎక్కువగా పొంది ఉన్నాను. రెండోది, నేను ఇతరుల కన్నా ఎక్కువని నా నోటితో నేను ఒప్పుకుంటున్నా. అందువల్ల మన దగ్గర ఏం చేయబడుతుంది? ఎక్కువగా మనం ఎక్కువ చేయాలని ఎదురు చూపు అనేది ఉంటున్నది. ఎవరి దగ్గర ఉంటున్నది? ప్రభు దగ్గర మనకు ఎదురు చూపు ఉన్నది. సంఘంలో మనం ఎక్కువ చేయాలని ఎదురు చూపు ఉన్నది. సంఘంలో మాత్రం కాదు, లోకంలో కూడా మనం ఎక్కువ ఎదురు చూడాలని కోరబడుతున్నది. అనేక సందర్భాల్లో మీరు ఆలోచించే క్రైస్తవులంటే ఇతరుల కన్నా ఎక్కువైనటువంటి వారు, ఇతరుల కన్నా ఎక్కువైన వారు. మనం ఎప్పుడు దాన్ని ఆలోచన చేయం. మనం ఇతరుల కన్నా తక్కువైన వారమని ఆలోచన చేస్తాం. మనం ఇతరుల కన్నా తక్కువైన వారమే అని మనం ఎదురు చూస్తున్నాం. వాస్తవానికి మనం ఇతరుల కన్నా తక్కువైన వారు కాదు. యేసుక్రీస్తు చెప్పినట్టు మాట్లాడాలంటిది కాదు. మనం దేనికన్నా ఇతరుల కన్నా నేను ఎలాగో తక్కువైన వారిని నేను ఆలోచన చేస్తాను. నాకు ఒకే బిల్డింగ్ ఉంది, ఆయన 10 బిల్డింగ్లు ఉంది, అందువల్ల నేను ఆయనకన్నా తక్కువైన వారిని అనుకుంటాం. అవునా? భూ సంబంధంగా మనం అదే ఆలోచన చేస్తాం. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో చాలా తక్కువగా ఉంది, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో మిలియన్స్ ఉందని ఆలోచన చేస్తాం. అందువల్ల నేను తక్కువైన వాడు అనుకుంటున్నాం. నా కుటుంబం ఎంత చిన్నదిగా ఉన్నది, వాళ్ళ కుటుంబం ఎంత పెద్దదిగా ఉన్నది, అందువల్ల నేను తక్కువైన వాడు అనుకుంటాం. నాకేమో అధికారం ఎంత ఉంది, వాళ్ళకి ఎంత పెద్ద అధికారం ఉన్నదని మనం తక్కువైన వారు అనుకుంటున్నాం. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగే చెప్పడం లేదు. అలాగే చెప్పలేదు ఆయన. మీరు ఎక్కువైన వారు. మనకి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ధైర్యం చెప్తున్నాడు, మీరు ఇతరుల కన్నా కూడా తక్కువైన వారు కాదు. మీరేం చేయాలి? మీరు ఎక్కువైన వారు కాబట్టి మీ దగ్గర ఎక్కువ ఎదురు చూడబడుచున్నది. నేను క్రైస్తవునైతే నేను ఇతరుల కన్నా ఎక్కువైన వాడిని. ఎలాగ ఎక్కువైన వాడిని? ఒకటి, నేను ఎక్కువైన వాడిని నేనే నా నోటితో చెప్పుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువైన వాడిని. నేను నోటితో చెప్తున్నా ఏమనేసి? నేను ఇతరుల కన్నా ఎక్కువైన వాడిని, క్రైస్తవుని చెప్తున్నా. నేను క్రైస్తవుని చెప్తున్నా. మళ్ళీ మనం ఏం చెప్తాం? మనము నూతన జీవము అన్నిటిని గురించి మనం మాట్లాడతాం. ఇవన్నీ నువ్వు ఒప్పుకొనిచున్నావు కాబట్టి ఇతరుల కన్నా నువ్వు ఎక్కువైన వాడివి. నువ్వు ఎక్కువైన వాడిని నీ నోటితో చెప్తున్నావు కాబట్టి నీ దగ్గర ఎక్కువ ఎదురు చూడబడుతుంది. 2, క్రైస్తవులు ఇతరుల కన్నా ఎక్కువ పొంది ఉన్నారు కాబట్టి మనము ఇతరులకైనా ఎక్కువైన వారు. అందువలన మన దగ్గర ఎక్కువ ఎదురు చూడబడుతుంది. అవునా కదా? మనం కొద్దిగా పొంది ఉన్నాం దేవుని దగ్గర నుంచి, ఇతరుల కన్నా ఎంతో ఎక్కువ పొంది ఉన్నాం. ఇతరులు ఆలోచన చేయలేనటువంటి వాటిని మనం పొంది ఉన్నాం. పాప క్షమాపణ అంటే మనము కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు పాప క్షమాపణ నిమిత్తము అనేక మంది కొండలు దిగుతున్నారు. అవునా? బస్సులు దిగుతున్నారు, కాళ్ళు అరిగిపోతున్నాయి. కానీ పాప క్షమాపణకు వచ్చిందా లేదని కూడా వారికి తెలియదు. కానీ మనకు అలాంటి ఒక నిరీక్షణ కాదు. మనం విశ్వాసం ఇచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మన పాపములను క్షమించున్నాడని మనకేం చేస్తున్నాడు? ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీ పాపములు ఏం చేయబడింది? తీసివేయబడింది యేసుక్రీస్తు రక్తం మూలంగా. యేసుక్రీస్తు రక్తం అని నీ పాపములను శుద్ధీకరిస్తుంది. నువ్వు క్రైస్తుడై నువ్వు తెలియకుండా పాపం చేసినట్లయితే, నువ్వు నీ మారు మనసు పొంది నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి మిమ్మల్ని ఏం చేస్తుంది? పవిత్రపరచుది. 1 యోహాను పత్రిక 1:7 ఎంతగా పొంది ఉన్నాం మనం ఆలోచించే. యేసుక్రీస్తు వారు సర్వ సంపదలు ఏం చేయబడి ఉన్నాయి? గుప్తమై ఉన్నాయి. ఈ సంపద అనేది అనిత్యమైనది కాదు, నిత్యమైనటువంటిది. యేసుక్రీస్తు వల్ల ఉన్న ఆశీర్వాదములన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి అనుగ్రహించున్నాడు. ఆశీర్వాదాలను ఒకసారి మీరు ఆలోచించే. 1:3 పరలోక దేవుడు మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నిటినీ అనుగ్రహించున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 తీసుకోండి. ఎఫెసీయులు 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు పిలువబడి గాక.
ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మతను ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. రైట్. ఎట్లనగా చాలా ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహించున్నాడు. అవునా కదా? అవును. యేసుక్రీస్తు వారిలో మనకేమి అనుగ్రహించినాడు? ఆశీర్వాదాలు అనుగ్రహించున్నాడు. గమనించాలి. మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటి? ఇవ్వబడిన వాగ్దానం ఏమిటి? ఈ వచనంలో ఆశీర్వాదములు మనకి అనుగ్రహించబడ్డాయి. 2, ఈ ఆశీర్వాదములన్నీ కూడా ఎలాంటివి? ఆత్మ సంబంధమైనది. 3, ఈ ఆశీర్వాదములు ఎక్కడుంచున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువులో ఉంచున్నాడు. అవునా? 4, ఈ ఆశీర్వాదములు మనల్ని ఎక్కడికి సంబంధపరుస్తుంది? అక్కడే చెప్తున్నాడు, గమనించండి. పరలోకానికి సంబంధపరుస్తుంది. ఈ ఆశీర్వాదములని దేనితో మనల్ని సంబంధపరుస్తుంది? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అవి. ఈ ఆశీర్వాదములన్నీ మనల్ని పరలోకానికి బాధ్యత్వం చేస్తుంది. ఏమిటది? నీ కుమారునిగా చేస్తుంది. ఎవరు కుమారుడివి? నువ్వు పరలోక కుమారుడివి. యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడివి నువ్వు. యేసుక్రీస్తు బలి జరుగుతుంది. మరలా ఆయన చెప్తున్నాడు, వీటన్నిటి కారణం ఎవరు? ఆయన చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఎందుకంటే వీటన్నిటికీ కారణమైనటువంటి వాడు దేవుడు. వీటన్నిటి కారణమైనటువంటి వాడు దేవుడు. ఆశీర్వాదములన్నిటి కారణం ఎవరు? దేవుడు. దేవుడు వచ్చి మనకు వాగ్దానం చేసి ఏం చేశాడు? మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు ఎలాంటివి? ఆత్మ సంబంధమైనది. ఈ ఆశీర్వాదం దేవుడు ఎక్కడుంచున్నాడు? క్రీస్తు ప్రభువులో ఉంచున్నాడు. ఈ ఆశీర్వాదములను ఎవరికి ఇస్తున్నాడు? మనకి పరిశుద్ధులకు ఇస్తున్నాడు. ఈ ఆశీర్వాదములన్నీ ఎక్కడ మనల్ని సంబంధపరుస్తుంది? పరలోకానికి సంబంధపరుస్తుంది. వీటన్నిటి కారణమైనటువంటి వాడు దేవుడు. అందువలన దేవుడు స్తుతించబడును గాక. మనకి ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించున్నాడు. మనం ఏం కలిగి ఉన్నాము? ఎంతో కలిగి ఉన్నాం. ఎవరి పొందలేనటువంటి ఆశీర్వాదములను మనము క్రీస్తు ప్రభువులో పొంది ఉన్నాం. ఎక్కువ పొంది ఉన్నావు కాబట్టి ఎక్కువగా నీ దగ్గర అడగబడుతున్నది. నేను ఎక్కువ పొంది ఉన్నా. క్రైస్తవుడు అనేటువంటి మనము ఎక్కువైన వారి మిత్రుల కన్నా ఎలాగంటే మనం ఎక్కువగా పొంది ఉన్నాం కాబట్టి. నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు ఒప్పుకొనిస్తున్నావు కాబట్టి ఆ ఒప్పుకోలను బట్టి నువ్వేం చేయాలి? నువ్వు ఎక్కువగా చేయాలి. ఎక్కువ నీ దగ్గర ఎదురు చూడబడుతుంది. నువ్వు క్రైస్తవుడని నువ్వు ఒప్పుకుంటున్నావు. నీ నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావు. నేను నూతన జీవం, నేను క్రైస్తవుడు అంటున్నా. క్రైస్తవుడు అంటే ఏమిటి? క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? క్రీస్తుని అనుసరించేవారు. క్రైస్తవుడు అంటే క్రీస్తు గారి నామాన్ని ధరించుకోవడము మాత్రం కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని అనుసరించేవాడు. క్రీస్తు గారు ఎటు వెళితే అటు వెళ్ళేటువంటి వాడు. రెండోది మనం చెప్తున్నాం, నూతన జీవం పొందినాం. నూతన జీవం నువ్వు పొందినట్లయితే నూతన జీవం ప్రకారం మనం ఏం చేయాలి? జీవించాలి. నూతన జీవ ప్రకారం మనము జీవించాలి అని చెప్తున్నాడు. రెండోది, మనము యేసుక్రీస్తు వల్ల ఏం చెప్పినాము? ఎక్కువగా పొంది ఉన్నాం. ఎంతో పొంది ఉన్నాం. అందువల్ల మనము ఎందరిల కన్నా ఎక్కువైన వారము. అందువల్ల మన దగ్గర ఎక్కువ ఎదురు చూడవచ్చు. మూడోది, మన యొక్క ఎదురు చూపు అనేది ఇతరుల కన్నా ఎక్కువైంది. ఇతరులు ఏనాడు కూడా ఎదురు చూడరు. ఏ భూమిలో ఉన్నటువంటి వారు దేన్ని ఎదురు చూస్తారు? ఆస్తిని ఎదురు చూస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవ్వాలనుకుంటారు. ఇదే ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ మన యొక్క ఎదురు చూపు అనేది అలాంటిది కాదు. మన ఎదురు చూపు అనేది ఎలాంటిది? కొలసి 3:1 మనం దేన్ని ఎదురు చూస్తున్నామని అక్కడ తెలియజేస్తున్నాడు. గమనించాలి. కొలసి రాసిన పత్రిక 3:1 మీరు క్రీస్తు కూడా లేవనవారైతే పైన వాటిని ఎదుగుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపాదము కూర్చొని ఉన్నాడు. చాలా అక్కడ ఒక అపాస్టిఫియస్ పెట్టబడింది. గమనించాలి. ఇంగ్లీష్లో అయితే మీకు చాలా తేటగా ఉంటుంది. తెలుగులో అయితే మనకి దాన్ని కానీ ఆ గ్రామర్ కానీ అర్థం చేసుకున్నట్లయితే ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. ఏం చెప్తున్నాడు? మీరు క్రీస్తు కూడా, నేను తప్పుగా చదువుతున్న పదాన్ని మీరు ఆలోచించే 3:1 మీరు క్రీస్తు కూడా లేపబడిన వారు కాబట్టి పైన వాటిని వెతుకుడని చెప్పాడు ఆయన. అవునా?
లేదు, నేను చదివేది కరెక్ట్గా గమనించండి ఒకసారి. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారు కాబట్టి పైన వాటిని వెతుకుడి. అవునా? తప్పది. ఇఫ్ అని ఇంగ్లీష్ పదం అని, ఇంగ్లీష్లో ఇఫ్ అనేటంటే గ్రీకులో కూడా ఇఫ్ అని ఉపయోగించబడేది. మీరు లేపబడితే, మీరు లేపబడిన వారైతే, అందరూ లేపబడలా అని చెప్తున్నాడు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, నేను లేపబడినట్లయితే నేను పైన వాటిని వెతకను అని చెప్తున్నాడు. మీరు లేపబడిన వారైతే మీరు పైన వాటిని వెతికేటవారు. ఎందుకు క్రైస్తవుల దగ్గర ఎక్కువ కోరబడుతుందంటే వారి ఆలోచనలు వ్యత్యాసమయ్యాయి, వారికి ఎదురు చూపు వ్యత్యాసమయ్యాయి, వారికి ఉద్దేశాలు వ్యత్యాసమయ్యాయి. వారి యొక్క తండ్రి భూసంబంధమైన తండ్రి కాదు, పరలోకమందున్న తండ్రి, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. వారి యొక్క రాజ్యం అనేది పరలోక సంబంధమైనది, ఆ పరలోక రాజ్యం నిత్యం ఉండాలనుకుంటున్నారు. దేవునితో ఉండాలనుకోవడం, యేసుక్రీస్తు వారితో ఉండాలనుకోవడం, దూతలతో ఉండాలనుకోవడం, మరి పరిశుద్ధులందరితో కలిసి ఉండాలనుకోవడం. మనకు ఎదురు చూపు అనేది ఎలాంటిది? ఎక్కువైంది. నువ్వు ఇతరుల కన్నా ఎక్కువగా ఎదురు చూస్తున్నావు కాబట్టి నీ దగ్గర ఎక్కువగా కోరబడుచున్నది. ఇది వాస్తవానికి ఏదైనా విరుద్ధం అనేది? ఈవెన్ కోరుకోవడం న్యాయమైన దేవుడు? న్యాయమైన లేదు. మనం అనేక సార్లు అనుకుంటున్నాం అన్యాయం అనుకుంటున్నాం. మన దగ్గర ఎందుకు ఎక్కువ కోరుకోవాలి? ఆయన చెప్తున్నాడు, నువ్వు ఇతరుల కన్నా ఎక్కువైన వాడివి, నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి. రెండోది ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎక్కువ పొంది ఉన్నావు కాబట్టి. మూడోది ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎక్కువగా ఎదురు చూస్తున్నావు కాబట్టి, ఇతరుల కన్నా నువ్వు ఎక్కువైన వాడు, అందువలన నీ దగ్గర ఎక్కువగా కోరుకోబడుచున్నది. రెండోది, ఏమి ఎక్కువగా కోరుకోబడుచున్నది అది కూడా ఆలోచన చేయాలి కదా మనం. దేన్ని దేవుడు ఎక్కువ కోరుకుంటున్నాడు మన దగ్గర? దేన్ని మనం కోరుకుంటున్నాడు? ఇంతవరకు మనం ఎక్కువ చేయాలని చూసాం, కానీ వాస్తవానికి ఏమి ఎక్కువ కోరుకుంటున్నాడు ఆయన? మనం ఎక్కువ, నేను చెప్పిన పాయింట్ మీకు ఆలోచన అర్థమైందండి. మొదటి పాయింట్ ఏం చేశామంటే క్రైస్తవులు ఎక్కువైన వారు, అందువలన ఎక్కువగా కోరుకోబడుతున్నది. ఎందుకు? 3 కారణాలు చెప్పాం. ఒకటి, నేను క్రైస్తవులను నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను కాబట్టి ఇతరుల కన్నా నేను ఎక్కువైన వాడిని. 2, ఇతరుల కన్నా నేను ఎక్కువగా పొంది ఉన్నాను కాబట్టి నేను ఇతరులకైనా ఎక్కువైన వాడిని, అందువల్ల ఎక్కువగా నా దగ్గర కోరుకోబడుతున్నది. 3, నేను ఇతరుల కన్నా ఎక్కువగా నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి ఇతరుల కన్నా నేను ఎక్కువైన వాడిని, అందువల్ల నా దగ్గర ఎక్కువగా కోరుకోబడుతున్నది. రెండో పాయింట్, అలాగైనట్లయితే నా దగ్గర ఏమి ఎక్కువగా దేవుడు కోరుకుంటున్నాడు? ఏం ఎక్కువ కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర? ఏం కోరుకుంటున్నాడో ఒక 5 కారణాలు మాత్రం చెప్తాను. అది లేఖనాల నుంచి మనం పక్కకు పోకుండా మత్తయి సువార్తలోనే దేన్ని ఎక్కువగా మన దగ్గర కోరుకుంటున్నాడో ఒక 5 పాయింట్లు మాత్రం మనం కోరుకున్నాం. 1, క్రైస్తవులు లోకమునకు మాదిరిగా ఉండాలి. క్రైస్తవులు లోకమునకు దైవభక్తితో కూడిన మాదిరిగా ఉండాలి. దీన్ని దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. ఉదాహరణకి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు. 5వ వచనం నుంచి మనం 5వ అధ్యాయం నుంచి ఎక్కడికి మనం బయటకు వెళ్ళము, 5వ అధ్యాయంలోనే ఉంటాము. ఒకసారి 5వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. మీరు లోకము ఉప్పై ఉన్నారు, ఉప్పు విస్తారమైతే దేని వల్ల సారం పొందును, అది బయట పారవేయబడి మనుషులు ప్రొక్కబడి కదా, మరి దేనికి పనికిరాదు. మీరు లోకములకు వెలిగి ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణం మునిగి నిండనేరకు. మనుషులు దీపం వెలిగించి కొంతమంది పెట్టరు, కానీ అది ఎట్టు నుండి వారికి అందరికీ వెలిగించి దీపం తమ మీద పెట్టేది. రైట్. మనుషులు మనుషులు మీ సత్యక్రియలు చూసి పరలోకముందర మీ తండ్రి మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించగలిగింది. ఇది మన దగ్గర కోరబడేది. 1, ఏం కోరబడుతుంది? మన దగ్గర ఒక మాదిరి కోరబడుతుంది. ఏం మాదిరి అని చెప్తున్నాడు? మీరు లోకానికి ఏమై ఉన్నాం? మనం లోకానికి మనం ఏమై ఉన్నాము? ఉప్పై ఉన్నాం. ఒకటా? అవును. లోకానికి మనం ఏమై ఉన్నాం? వెలుగుగా ఉన్నాం. దీన్ని అందరూ అంగీకరిస్తున్నారా? అంగీకరించడం లేదు. క్రైస్తవులు లోకానికి ఉప్పై ఉన్నామని ఎంతమంది అంగీకరిస్తారు?
మీరెవరు అంగీకరించడం లేదైతే చాలా సంతోషం. అయితే ఎంతమంది లోకానికి మనం వెలుగై ఉన్నామని అంగీకరిస్తున్నాం? అవునా? అయితే ఉప్పు ఏం చేయాలి? ఇతరులకు రుచి ఇవ్వాలి. ఎక్కడిస్తున్నాం? నేను లోకానికి వెలుగని ఒప్పుకుంటున్నాం, ఇతరులకు వెలుగు ఇవ్వకపోతే ఎలాగో? ఇది మన దగ్గర ఎదురు చూసేది. మనం చెప్తున్నాం నేను ఇతరుల కన్నా గొప్పవాడిని, ఎక్కువైన వాడిని. ఎందుకయ్యా? ఎందుకంటే నేను చెప్పుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువైన వాడిని. నేను రక్షణ పొందేశాను, పాప క్షమాపణ పొందాను, యేసుక్రీస్తు వారు ఆయన విశ్వాసం ఉంచున్నాను, నాకు విశ్వాసం గొప్పది, నేను నూతన జీవాన్ని పొందాను, నూతన హృదయాన్ని పొందాను, నేను క్రైస్తవుని అపోస్తుల బోధ పొంది ఉన్నాను అని మనం ఎక్కువగా చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ కోరబడచ్చు. రెండోది, నువ్వు ఎక్కువగా పొంది ఉన్నావు, ఇతరుల కన్నా ఎక్కువగా పొంది ఉన్నావు, అందువల్ల నీ దగ్గర ఎక్కువ కోరబడచ్చు. మూడు, ఆయన చెప్తున్నాడు నువ్వు ఎక్కువగా ఎదురు చూస్తున్నావు కూడా. ఇక్కడ కూర్చొని మనం ఏం చేస్తున్నాం? ఎక్కువగా ఎదురు చూస్తున్నాం. అది భూసంబంధమైన దాని కాదు. నువ్వు భూసంబంధమైన దాన్ని ఎదురు చూసినట్లయితే లోకంలో ఉన్న భ్రష్టుడు అయిపోతావు. నువ్వు లోకం కన్నా కూడా ఎక్కువ భ్రష్టుడు. నువ్వు ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తు వారిని నిరీక్షించినట్లయితే లోకంలో ఉన్నటువంటి దౌర్భాగ్యుల కంటే ఎక్కువగా మనం ఉంటాం. లోకాన్ని గురించి ఎదురు చూపు లేదు మనకి. మన ఎదురు చూపు ఏమిటది? ఈ లోకమునకు బయట ఉన్నటువంటి పరలోకంలో మనం ఎదురు చూస్తున్నాం. నీ యొక్క ఎదురు చూపు గొప్పది, అందువల్ల నువ్వు ఇతరుల కన్నా గొప్పవాడివి, అందువల్ల నీ దగ్గర ఎక్కువ ఎదురు చూడవచ్చుది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అసలు నేను ఏం చేయాలి, నా దగ్గర ఏమి ఎదురు చూడబడి, నేను ఏమి లోకానికి ఎక్కువగా చేయాలి అని చెప్తున్నాడు. క్రైస్తవులు ఎవరు? లోకానికి వెలుగై ఉన్నారు. అవునా? లోకానికి వారు ఏమై ఉన్నారు? ఉప్పుగా ఉన్నారు కదా. ఉప్పుగా ఉన్నారు, వెలుగుగా ఉన్నారు. ఎంతమంది మనం ఇతరులకు ఉప్పుగా ఉన్నాం? మన దగ్గర ఎక్కువ గోరబడుతుంది. ఉప్పు ఏం చేయగలుగుతుంది? ఇతరులకి రుచినివ్వాలి. వెలుగు ఏం చేస్తుంది? ఇతరులకి వెలుగుస్తుంది. మన దగ్గర కోరుకునేటువంటిది అదే. మనము నీ సహోదరులకే వందనలు చేసినట్లయితే నువ్వు ఎక్కువ చేస్తున్నదేమే, నువ్వు ఎక్కువ చేయడం లేదు. అయ్యా సహోదరు వందనాలంటే నేను వందనాలు చెప్తున్నా, ఎక్కువ చేసేదేం లేదు. ఆయన చెప్తున్నాడు నువ్వు ఎక్కువ నీ దగ్గర ఎదురు చూడబడుతుంది. ఏమి ఎదురు చూడాలి? ఆయన చెప్తున్నాడు నువ్వు క్రైస్తవుడైతే లోకానికి ఉప్పుగా ఉన్నావు, నువ్వు క్రైస్తవుడైతే లోకానికి వెలుగుగా ఉన్నావు కాబట్టి నీ యొక్క ఉప్పు అనేది ఇతరులకు ఏ విధంగా ఉండాలి? ఉపయోగకరంగా ఉండాలి. ఉప్పు ఏం చేయాలి? మనము ఉపయోగకరంగా ఉండాలి. గమనించాను, ఎంతవరకు ఎవరికైనా మనం ఉప్పుగా ఉపయోగపడ్డామా? నేను చేసేదంతా ఏముంది, మేము రోజు వెళ్తాం, దేవుని ఉదయం లేస్తాము, ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుతాం, పనికి వెళ్తాం, వస్తాం, మళ్ళీ ప్రార్థన చేస్తాం, మళ్ళీ ఆదివారం అయిందంటే ఆరాధనకు వస్తాం, బైబిల్ స్టడీకి వస్తాం, ఇంతే మన పని అంతే అని చెప్తున్నాడు. మీరు లోకానికి ఉప్పుగా లేదు, మీరు ఎక్కువ చేసేదేమీ లేదు, అందరి వల్లే మరీ చేస్తున్నారు అని చెప్తున్నాడు. మీరు లోకానికి ఉప్పు అయినట్లయితే ఏం జరుగుతుంది? ఇతరులకు నువ్వు ఉపయోగపడాలి. మళ్ళీ ఆయన చెప్తున్నాడు మీరు లోకానికి వెలుగైనట్లయితే ఇతరులకు ఏ విధంగా ఉండాలి? మీరు వెలుగివ్వాలి. దీన్నన్నింటిని తీసుకుని 16వ వచనం అని చెప్తున్నాడు ఏం చేయాలి మనం వాస్తవానికి అని చెప్తున్నాడు. మీ యొక్క సత్క్రియలు, మీ యొక్క మంచి క్రియలను లోకానికి చూపించాలి. అది మన దగ్గర ఎదురు చూసేది. అవునా? అయ్యా ఆమెకి అవసరమైంది 100 రూపాయలు ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వమని పక్కింటి ఆమె అడిగింది, నేను ఎందుకు ఇస్తాను, నాకు ఆ రోజు ఇవ్వలేదే అని చెప్తున్నాను. నువ్వు క్రైస్తవుడైతే నీ యొక్క సత్క్రియ అనేది ఏం చేయాలి? ఆమె కన్నా ఎక్కువ నువ్వు చేయాలి. ఆమె కన్నా ఏం చేయాలి? అవి ఇవ్వనన్నదే, కానీ ఇప్పుడు నేను అడిగినట్లయితే ఏం చేయాలి? నువ్వు ఆమెకి ఇవ్వాలి. నువ్వు కారణం ఏమిటి? ఆమె కన్నా నువ్వు ఎక్కువగా ఉన్నావు కాబట్టి నువ్వు సత్క్రియ చేయాలి. మన సత్క్రియలను ఎంతమందికి మనం అనుగ్రహించామో ఆలోచించాలి. అయ్యా నేను సహోదరులకి ధారాళంగా చేస్తాను అని చెప్తున్నాను. సహోదరులకు మాత్రం కాదు, సహోదరులు నీకు ఇచ్చే ఆహారం ఇచ్చేటువంటి వారికి కాదు, నీకు వందనాలు చెప్పేటువంటి వారికి కాదు, వందనాలు చెప్పనేటువంటి వారికి కూడా మనం ఏం చేయాలి? మనము మేలు చేయాలి. క్రైస్తవుని దగ్గర ఆయన కోరుకున్నటువంటిది అదే. మనం ఎప్పుడైనా సరే ఉప్పుగా ఇతరులకు నిల్చున్నామా? ఇతరులకి మనం ఎప్పుడైనా సరే వెలుగుగా నిల్చున్నామా?
అదే ఉప్పు నిస్సారమైతే ఏం ప్రయోజనము? దేనికి పనికిరాదు. మనం అనేక సందర్భాలు మన జీవితాలు నిస్సారంగా ఉంచేస్తున్నాం. మన వలన ఎవరికి ఉపయోగం లేదు, మన వలన ఇతరులకి ఉపయోగం లేదు. నిస్సారమైన ఉప్పుని తీసుకెళ్ళి ఎన్ని కేజీలు తీసుకెళ్ళేసినా సరే ఏం ప్రయోజనము? మన వల్ల ఇతరులకు ఉపయోగం లేదు. నువ్వు ఉపయోగం లేనట్లయితే యేసుక్రీస్తు వారు కోరుకునేటువంటిది మన దగ్గర లేదు. నువ్వు ఇతరుల కన్నా ఎక్కువైన వాడు కాదు. నువ్వు ఇతరుల కన్నా ఎక్కువైన వాడైతే నీ దగ్గర ఎక్కువ ఎదురు చూడబడుతుంది. ఏం ఎదురు చూడబడుతుంది? నువ్వు లోకానికి వెలుగుగాను, లోకానికి ఉప్పుగాను, సహోదరులకి, సంఘానికి, లోకానికి, వారందరికీ, దేవునికి కూడా ఏం చేయాలి? నువ్వు వెలుగుగాను, ఒక ఉప్పుగా నువ్వు ఉపయోగపడాలి. దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలంటే నీలో సారం ఉండాలి. దేవుడు నిన్ను వెలుగుగా ఉపయోగించుకోవాలి, నీలో వెలుగు ఉండాలి. కానీ అనేక సందర్భాలు మనం వెలుగుని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం? మనం ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. మన ఇంట్లో పెట్టుకుంటున్నాం, బయటకు కనబడకుండా ఉంటున్నది. నా సత్క్రియలు అనేది నాతోనే అంతమైపోతున్నాయి. ఆయన చెప్తున్నాడు, ఎవడు కూడా వెలుగు, ఒక దీపాన్ని తీసుకెళ్ళి ఏం చేయడు? కొంచెం కింద పెట్టేయడు, కొంచెం మీద పెడతాడు. ఎందుకని? ఇతరులు వెలుగును చూసి ప్రభు దగ్గరికి రావాలి కాబట్టి. క్రైస్తువులు ఎలాంటి వారా? వారు చూసి ఎవరి దగ్గర రావాలి? నా దగ్గర కాదు, ఆ వెలుగిచ్చినటువంటి ప్రభు దగ్గరికి వారు నడిపించేటువంటి వారు. నేను వెలుగుగా ఉన్నట్లయితే నేను ఒప్పుకుంటున్నాను వెలుగని. ఎంతమంది ఒప్పుకుంటున్నాం మనం? క్రైస్తువులు వెలుగనా? నమ్మకం లేదు ఇంకా కూడా. క్రైస్తువులు వెలుగనా? సరే, ఎంతమందికి మనం వెలుగిచ్చామో ఆలోచించే. నేను ఉప్పు అయినట్లయితే ఎంతమందికి ఉప్పుగానే ఉపయోగపడ్డానో ఆలోచించే. వీటన్నిటిని కంక్లూజన్ ఏమిటి? మీ యొక్క సత్క్రియలు. మీ సత్క్రియలను చూసి ఎవరిని మహింపరచాలి? నన్ను కాదు. ఎవరిని మహింపరచాలి? తండ్రికి మహిమ వెళ్ళాలి. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పనిలో ఏం చేయబడాలి? మనము ఏం చేయాలి? ఇతరులకు ఉపయోగకరంగానే ఉండాలి. రెండోది, ఎలాగో మనం ఇతరులకన్నా ఎక్కువ చేయాలి. మన దగ్గర ఇతరులకన్నా ఎక్కువ చూడబడుతుంది. దేన్ని మనం ఎక్కువ చేయాలి? యేసుక్రీస్తు వారు చెప్పారు మత్తయి సువార్త 5:17 రైట్. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు ఆయన? ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? నెరవేర్చడానికి వచ్చాడు. అవునా? నెరవేర్చాడు, దాన్ని కొట్టేశాడు. ఇప్పుడు మన కొత్త నిబంధన ఇవ్వబడింది. మనం ఏం చేయాలి? ఈనాడు ఆరాధన అనేది ఆరాధన కార్యక్రమాన్నే చూసుకుంటున్నాం మనం. కానీ యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఆనాడు ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేయడానికి వచ్చాను? నేను మొదట నెరవేర్స్తాను దాన్ని. ఎలాగూ ధర్మశాస్త్రానికి లోబడవలేనో యూదులారా ఒకసారి చూడాలి. ధర్మశాస్త్రానికి లోబడ్డం ఏమిటో ఇది మార్గము. ఈ విధంగా ధర్మశాస్త్రానికి లోబడాలి, ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. దాన్ని కొట్టివేయడాన్ని రాలా, దాన్ని ఏం చేయడానికి వచ్చాను? నేను నెరవేర్చి మీకు మాదిరిని చూపించి నేనేం చేస్తాను? తిరిగి దాన్ని కొట్టేస్తాను. ధర్మశాస్త్రము ఎవరు గైకొనలేరని నన్ను అర్థం కాదు. నేను గైకొంటున్నా, చూడండి ఒకసారి మీరు. నేను నెరవేర్చబోతున్నా. అలాగని ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, కొత్త నిబంధన అనేది మనకు అనుగ్రహించబడేది. ఈ కొత్త నిబంధన మనం ఏం చేయాలి? సెలెక్టివ్గా కొన్ని ఆజ్ఞలు మనం పిక్ చేసుకుంటాం, వీటికే లోబడతాం. కానీ యేసుక్రీస్తు చెప్పాడు, ఉదాహరణకి ఆ యొక్క పుల్లు అనేది మనకు అందరికీ తెలిసిందే. పుల్లు సున్న అనేటువంటిది. పుల్లు సున్న అనేటువంటిది ఒక చిన్న ఒక పుల్లు అన్నమాట. అది ఆ పుల్లుని పెద్దగా పట్టించుకోం మనం, పెద్దగా పట్టించుకోం దాన్ని. సున్నాను కూడా పెద్దగా పట్టించుకో. ఒక పదం వచ్చి దాన్ని అలాగే మనం చదివేస్తాం. పుల్లు కానీ అక్కడ